వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. వ్యూ 2 చేసినప్పుడు చూసిన వాళ్ళు మంచి పాజిటివ్ కామెంట్స్ ఇచ్చినా, కాంప్లిమెంట్స్ ఇచ్చినా దానివల్ల నా కెరియర్ వైజ్ పెద్దగా హెల్ప్ అవ్వలేదు. బికాజ్ ఇట్ డిడ్ంట్ క్రియేట్ బిగ్ కమర్షియల్ బజ్. అలాంటిది నీకు కావాలి మళ్ళీ ఆ గ్యాంగ్ రేపుతోనే, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ వైరల్ అవటం 45 మిలియన్ వ్యూస్ ఇండియాలో ఏ షార్ట్ ఫిల్మ్కి లేదు. అలాంటిది నువ్వు ఎందుకు వాడుకోవట్లేదు ఆ బ్రాండ్ అని నా ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే ప్రొడ్యూస్ చేస్తాను చేయమంటే ఒక కాన్సెప్ట్ అనుకుని దాన్ని ముందుకు చేయడం జరిగింది. ఈ స్టోరీ నాకు వేరే టైటిల్తో ఆల్రెడీ స్క్రిప్టెడ్ స్టోరీ, దాన్ని ఆ గ్యాంగ్ రేపు 3గా మార్చి చేయడం జరిగింది. సో ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ హెల్ప్ మై కెరియర్. చాలా బాగా చేసాం, చాలా మంచి విజువలైజ్డ్గా, మంచి యాక్టర్స్కి మంచి స్కోప్ ఉండేలాగా, అందుకే కొత్త వాళ్ళని తీసుకొని ఇందులో పనిచేసిన వాళ్ళ ప్రతి వాళ్ళకి రేపొద్దున కెరియర్లో అడ్వాన్స్మెంట్ ఉండాలి అని కొత్త వాళ్ళతో తీసుకుని కొత్త వాళ్ళలా చేయించకుండా చాలా న్యాచురల్గా చేయించాం. రియాలిటీ కాంటెంట్ ఇది. అండ్ మోస్ట్లీ ఇప్పుడు ఉన్న పీపుల్కి కనెక్ట్ అయ్యే కాంటెంట్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఈ డైలీ లైఫ్లో చూస్తున్న ఇన్సిడెంట్స్ కావచ్చు, కాన్వర్జేషన్స్, ఒక అమ్మాయి అబ్బాయి ప్రైవేట్ టైంలో ఏం మాట్లాడుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు అనే కాన్వర్జేషన్స్ కావచ్చు, అలాంటిది మనం క్లియర్గా చూపించడం జరిగింది. అంటే ఈ మూవీ ద్వారా సొసైటీకి మీరు ఇచ్చే మెసేజ్? నేను ఇచ్చే మెసేజ్ ఒకటండి, క్లియర్లీ ఇట్ ఈస్ రిటర్న్ హియర్. క్లైమాక్స్ మెసేజ్ కూడా అదే ఇచ్చాం. కన్సెంట్ ఈజ్ హాట్, అసాల్ట్ ఈజ్ నాట్. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన ఏదైనా కన్సెంట్తో జరిగితే అది దాంట్లో ఒక బ్లిస్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక హాట్నెస్ ఉంటుంది. ఏ విధంగా కూడా బలవంతం చేయడం, అబ్యూజ్ చేయడం, అసాల్ట్ చేయడం కరెక్ట్ కాదు. దానివల్ల వచ్చేదేమీ లేదు. జరిగే పరిణామాలు ఏంటి, అలా అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఏ పరిస్థితి, హౌ దే విల్ ఎండ్ అప్ అనేది చూపించాము. బట్ ఇంటర్నలీ అది మెసేజ్ అయినా కానీ ప్రొటెక్టివ్గా ఉండాలి. ఒకరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు, అదే అమ్మాయిల్ని ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి హజార్డస్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళొద్దు అని ముందుగా వార్న్ చేసినప్పుడు, మీ వెల్ విషర్గా ఒకరు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది వింటే, ఎందుకు చెప్తున్నారు అనేది వింటే కూడా కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళకుండా మనల్ని అదే అమ్మాయిలు వాళ్ళు కాపాడుకోగలుగుతారు అని కూడా చెప్తున్నాను. అంటే పార్ట్ 4 ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పార్ట్ 4 కంటే కూడా ఆ గ్యాంగ్ రేపు ద మూవీ అనే టైటిల్తో నరేషన్ డిస్కషన్ జరుగుతుందండి కొంతమంది ప్రొడ్యూసర్స్తో. సో ఐ విల్ కమ్ అప్ అప్కమింగ్, ఇట్ విల్ బీ ఏ బిగ్ మూవీ. ఆ గ్యాంగ్ రేపు ద మూవీ అనే టైటిల్తో పెద్ద సినిమాగా రాబోతుంది పార్ట్ 4 కంటే కూడా. యా